మానవ కన్ను సుమారు 10 మిలియన్ వేర్వేరు రంగులను గుర్తించగలదు. మన కళ్లలోని ప్రత్యేక కణాలు, కోన్లు అని పిలుస్తారు, వివిధ తరంగదైర్ఘ్యాల కాంతికి స్పందిస్తాయి. ఈ సంకేతాలను మెదడు ప్రాసెస్ చేస్తుంది. ఇది మనం చూడగలిగే రంగుల యొక్క విస్తారమైన స్పెక్ట్రంకు దారితీస్తుంది. అయితే ప్రతి వ్యక్తి రంగులను కొద్దిగా భిన్నంగా గ్రహించవచ్చు. వయస్సు మరియు ఇతర అంశాలు కూడా రంగుల గ్రహణాన్ని ప్రభావితం చేయవచ్చు. ప్రతి మానవ కన్ను సుమారు 2 మిలియన్ పనిచేసే భాగాలను కలిగి ఉంటుంది. కంటిలోని ప్రతి భాగం, కార్నియా నుండి రెటీనా వరకు, దృష్టిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కండరాలు కంటి కదలికను నియంత్రిస్తాయి మరియు కాంతిని కేంద్రీకరించడానికి లెన్స్ ఆకారాన్ని మారుస్తాయి. రక్తనాళాలు కంటిలోని కణాలకు పోషణ మరియు ఆక్సిజన్ను అందిస్తాయి. ఈ భాగాలు అన్ని సమన్వయంతో పనిచేయడం వల్ల మనం స్పష్టంగా చూడగలుగుతాము. మానవ కళ్ళు పుట్టినప్పటి నుండి దాదాపు ఒకే పరిమాణంలో ఉంటాయి. శరీరంలోని ఇతర భాగాలు పెరుగుతున్నప్పటికీ కళ్ళు గణనీయంగా పెరగవు. పుట్టినప్పుడు ఉన్న పరిమాణానికి దగ్గరగానే వయోజన కళ్ళు ఉంటాయి. ఈ స్థిరమైన పరిమాణం దృష్టి వ్యవస్థ యొక్క స్థిరమైన పనితీరును నిర్ధారిస్తుంది. అందుకే శిశువులు కూడా పెద్దల మాదిరిగానే ప్రపంచాన్ని చూడగలరు. అయితే వారి దృష్టి ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కళ్ళు ఒకే సమయంలో వేర్వేరు చిత్రాలపై దృష్టి పెట్టలేవు. మన మెదడు 2 కళ్ల నుండి వచ్చే చిత్రాలను ఒకే త్రిమితీయ దృశ్యంగా మిళితం చేస్తుంది. అయితే మనం ఒకేసారి 2 వేర్వేరు ప్రదేశాలపై స్పష్టంగా దృష్టి పెట్టలేము. మన కళ్ళు నిరంతరం కదులుతూ ఉంటాయి. మనం చూస్తున్న దానిపై దృష్టిని మారుస్తూ ఉంటాయి. ఈ వేగవంతమైన కదలికల వల్ల మనకు చుట్టూ ఉన్న ప్రపంచం స్పష్టంగా కనిపిస్తుంది. మన కళ్ళు మన మెదడు యొక్క చాలా శక్తిని ఉపయోగిస్తాయి. నిజానికి మెదడు ఉపయోగించే మొత్తం శక్తిలో గణనీయమైన భాగం దృష్టిని ప్రాసెస్ చేయడానికి కేటాయించబడుతుంది. రెటీనా కాంతిని విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది. ఇవి ఆప్టిక్ నరాల ద్వారా మెదడుకు ప్రయాణిస్తాయి. మెదడులోని దృశ్యమాన కేంద్రాలు ఈ సంకేతాలను విశ్లేషించి మనం చూసే చిత్రాన్ని సృష్టిస్తాయి. ఈ సంక్లిష్ట ప్రక్రియ చాలా మెదడు శక్తిని వినియోగిస్తుంది. కంటిలోని కార్నియా మన శరీరంలోని ఏకైక కణజాలం. దీనికి రక్త సరఫరా లేదు. కార్నియా నేరుగా గాలి నుండి ఆక్సిజన్ను గ్రహిస్తుంది. దీనికి రక్తనాళాలు లేకపోవడం వల్ల కాంతి దాని ద్వారా స్పష్టంగా ప్రయాణించగలదు. కార్నియా దెబ్బతింటే అది చాలా త్వరగా నయం కాగలదు. కానీ తీవ్రమైన నష్టం దృష్టిని శాశ్వతంగా ప్రభావితం చేస్తుంది. సగటున ఒక వ్యక్తి సంవత్సరానికి సుమారు 4.2 మిలియన్ సార్లు కళ్ళు మూస్తాడు. కళ్ళు మూయడం కళ్లను తేమగా ఉంచడానికి మరియు దుమ్ము మరియు ధూళిని తొలగించడానికి సహాయపడుతుంది. ప్రతిసారి మనం కళ్ళు మూసినప్పుడు కనురెప్పలు కంటి ఉపరితలంపై ఒక సన్నని పొరను వ్యాపిస్తాయి. మనం మాట్లాడేటప్పుడు మరియు ఇతర శారీరక కార్యకలాపాలు చేసేటప్పుడు కూడా మనం తెలియకుండానే కళ్ళు మూస్తాము. కళ్ళు మూయడం కంటి ఆరోగ్యం మరియు స్పష్టమైన దృష్టికి చాలా అవసరం. మన కళ్ల రంగు నిజానికి మెలనిన్ అనే వర్ణద్రవ్యం ద్వారా నిర్ణయించబడుతుంది. మెలనిన్ పరిమాణం మరియు రకం మన కళ్ల రంగును నిర్ణయిస్తాయి. నీలం నుండి గోధుమ మరియు ఆకుపచ్చ వరకు. తక్కువ మెలనిన్ నీలం కళ్లకు దారితీస్తుంది. ఎక్కువ మెలనిన్ ముదురు రంగు కళ్లకు దారితీస్తుంది. కొన్నిసార్లు వ్యక్తులు భిన్నమైన రంగుల కళ్లతో పుడతారు. దీనిని హెటెరోక్రోమియా అంటారు. కళ్ల రంగు జన్యుపరమైనది మరియు తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమిస్తుంది. మన కళ్ళు చాలా వేగంగా దృష్టిని మార్చగలవు. కాంతి మన కళ్లను తాకిన క్షణంలో మెదడు దానిని ప్రాసెస్ చేయడం ప్రారంభిస్తుంది. మనం చూసే దానిపై ఆధారపడి మన కళ్ళు నిరంతరం దృష్టిని మారుస్తూ ఉంటాయి. ఈ వేగవంతమైన దృష్టి మార్పు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని స్పష్టంగా చూడటానికి అనుమతిస్తుంది. మన కళ్ల కండరాలు చాలా చురుకైనవి మరియు ఖచ్చితమైన కదలికలను చేయగలవు. కొన్నిసార్లు కళ్ళు భిన్నమైన దిశల్లో చూస్తాయి. దీనిని స్ట్రాబిస్మస్ అంటారు. స్ట్రాబిస్మస్ అనేది ఒక పరిస్థితి. దీనిలో 2 కళ్ళు ఒకే సమయంలో ఒకే స్థానంపై దృష్టి పెట్టవు. ఇది కంటి కండరాల బలహీనత లేదా నరాల సమస్యల వల్ల సంభవించవచ్చు. చికిత్స చేయకపోతే స్ట్రాబిస్మస్ దృష్టి సమస్యలకు దారితీయవచ్చు. చికిత్సలో కళ్లద్దాలు, వ్యాయామాలు లేదా శస్త్రచికిత్స ఉండవచ్చు. మన ఛానల్కు మరీ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.